చాలు. అక్కడేంటంటే ఆమె అస్తమయం వరకు ఆ చేరులో ఏరుకొనుచు కష్టపడే వ్యక్తి. రూతు ఎవరు? ఎప్పుడు పడుతుంది? పొద్దున ఎప్పుడో వచ్చింది ఆ యవల చేలలోకి వచ్చి ఏం చేస్తుందంటే ఏమంటుంది? కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకునే దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. కనుక రూతులో ఉన్న మరొక శ్రేష్టమైన లక్ష్యం అంటే ప్రయాసపడేది నేర్చుకుంది. ప్రయాసపడటము, వేరే చేనులోకి పోకుండా తన పనికెత్తల యొద్ద నిలకడగా ఉండి తాను ఏ పని అయితే పట్టుకున్నదో దాన్ని ప్రయాసపడుతుంది. దేవుని గ్రంథంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో ఏమని చూస్తున్నాం? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు, స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆశే. ఏదైతే రూతు ఆ పొలంలో కష్టపడిందో, కష్టపడిన ఆ ఫలానికి ఆమె ఎంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. పురద్వారమున అందరూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. నీ కుటుంబము రాహేలు కుటుంబం వల్లే, కుటుంబం వల్లే వర్ధిల్లును గాక. దీని అంతటి కారణం ఏంటంటే రూతులో ఉన్న ప్రయాసం. సాయంత్రం వరకు తాను వంగింది పొలంలో, తల ఎత్తటం లేదు. కనుక ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని తన జీవితంలో తాను కలిగిందిగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే తనలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. 2వ అధ్యాయము చాలు. ఇక్కడ మనం చూస్తే తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా, అస్థిరమైన జీవితం కాదు, అటు ఇటు ఉరికే జీవితం కాదు. ఏ పొలంలోకి అయితే వచ్చిందో ఆ పొలంలో నిలకడగా పనిచేస్తూ ఉంది. ఆ పొలంలోకి ఈ పొలంలోకి ఈ దినాల్లో చూస్తే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు. ఈ స్థలంలో ఈ సంఘంలో మనల్ని పెట్టినాడు. కానీ మనం ఏం చేస్తాము? ఆ సంఘాన్ని కురుకుతాము, ఈ సంఘాన్ని కురుకుతాము, అక్కడ కురుకుతాం, ఇక్కడ కురుకుతాం. ఆడ స్వస్థత పరుస్తున్నారంటే స్వస్థత కురుకుతాము. ఒక్క స్థలంలో నిలకడగా ఉండం. అన్ని స్థలాలకు వెళ్తాం. దేవుడు ఏమని చెప్పినాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నా దగ్గరికి రా, నా చెయ్యి పెట్టి నేను బాగు చేస్తానని మత్తయి సువార్త నుండి మీరు చదవండి. ఈ దినాల్లో స్వస్థత కూటాలు ఎక్కువైపోయినాయి. ఆడ స్వస్థత కూటం అంటే అడు కురుకుతారు, ఈడ స్వస్థత కూటం అంటే ఇక్కడ కురుకుతారు. దేవుడు ఏమన్నాడంటే నేను స్వస్థపరుస్తానని చెప్పటం లేదు, నీ విశ్వాసం. ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్థితి ఏమంటాడు? ఎవరు నాలో ఉండి ప్రభావం పోయింది, ఎవరు నన్ను ముట్టినారు? ఆ బిడ్డ వణుకుతూ వస్తుంది, వచ్చి ప్రభువా నేనే ముట్టాను. దేవుడు ఏమన్నాడు? కుమారి, నాలో ఏం లేదు, నీ విశ్వాసం నిన్ను స్వస్థ. కనుక అక్కడికి ఇక్కడికి ఉరకాల్సిన అవసరం లేదు. నీ గదిలోనికి వెళ్ళు, నీ రోగం ఏందో దేవునికి చెప్పు. ఎవరో నీ మీద చేతి పెడితే నువ్వు వాగ్గావటం కాదు. ఎక్కడికంటే అక్కడ కురుకుతుంటాం. ఈ దినాల్లో స్వస్థత కూటాలు ఎక్కువైనాయి, మారు మనసు కూటాలు లేవు. స్వస్థత ఈరోజు వస్తుంది, రేపు పోతే మళ్ళీ ఎల్లుండి వస్తుంది. సచ్చేంత వరకు ఉంటాయి ఈ బలహీనతలు. వీటి కోసం కాదు యేసయ్యను మనం నమ్ముకున్నది. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి యేసయ్యను నమ్ముకున్నాం. ఈ శరీరం ఈ రోజు ఉంటుంది, రేపు మంటిలోకి పోతుంది. కనుక ఇక్కడ రూతు ఏంటంటే ఏ స్థలంలోకి, ఏ మందిరంలోకి తాను వచ్చిందో తను నిలకడగా ఉంది. అక్కడెక్కడ తిరగటంలే, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళటంలే. కనుక నీ దేవుని ఇంటిలో నువ్వు ఎట్లుండాలా? నిలకడగా ఉండాలా. ఈ నిలకడ కలిగిన జీవితమే నిన్ను ఆత్మీయంగా నడిపిస్తుంది. చూడండి, దేవుని గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. చాలు. నీవు అంతం వరకు నిలకడగా ఉంటే కాలాంతమున నీ వంతులో నువ్వు నిలుస్తావు. జాగ్రత్త. నువ్వు అంతం వరకు, నీ ప్రాణం పోయేంత వరకు నీ నిలకడగా ఉంటేనే ఎక్కడ నీ వంతులో నిలుస్తావు. నువ్వు నిలకడగా లేకపోతే నీ వంతులో నిలవు.
ఆడ ఈడ ఎగురుకుంటా, గంతులేసుకుంటా, ఆ గుడికి, ఈ గుడికి, ఆ గుడికి స్వస్థత కూటాలని దేశమంతా తిరుగుతున్నావనుకో, నీ వంతులో నువ్వు గనపడవు. ఇక్కడేమనుంది? నువ్వు అంతం వరకు నిలవకడగా నిలిస్తే, కాలాంతమున నీ వంతులో నీవు నిలుస్తావు. కనుక దేవుడు మనల్ని ఎక్కడ రక్షించుకున్నాడు? ఏ సంఘంలో పెట్టినాడు? ఏ సంఘంలో మనల్ని ఉంచినాడో, ఆ సంఘంలో మనము అంతం వరకు ఎట్లుండాలా? నిలకడగా ఉండాలా. అట్లా నిలకడగా ఉంటేనే మన వంతులో మనము నిలుస్తాం. కనుక రూతులో ఉన్న శ్రేష్టమైన మరొక లక్షణం ఏంటంటే నిలకడగలిగిన జీవితము. తర్వాత చూడండి, దానిలో రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూత్ ఆ! 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 చాలు. సత్ప్రవర్తన గలిగినది. ఎవరు రూతు? సత్ప్రవర్తన. తన మునపటి ప్రవర్తన ఎట్లయితే ఉందో తెలియదు గానీ, రక్షించబడిన తర్వాత తన సత్ప్రవర్తన ఎట్లుంది? ఎక్కువయింది. కనుక రక్షించబడక ముందు మన జీవితానికి, రక్షించబడిన తర్వాత మన జీవితానికి తేడా ఉండాలా. ఆ తేడా మనకు కనపడదు. ఇక్కడ బోయేజు ఏమంటున్నాడంటే, "బిడ్డా, నువ్వు రక్షించబడక ముందు నీ యొక్క ప్రవర్తన ఎట్లుందో నాకు తెలీదు గానీ, ఇప్పుడైతే నీ సత్ప్రవర్తన మరీ అధికమైంది." కనుక రూతులో ఉన్న లక్షణాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే, తను సత్ప్రవర్తన కలిగిందిగా, ఎంతో యోగ్యురాలుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 36వ వచనము. అపోస్తల కార్యం 9:36. ఆ! 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 చాలు. కనుక దోర్క్ అనే టానిక్ గూడా ఆమెకెట్లున్నాయి? ధర్మ కార్యాలు, సత్క్రియలు. కనుకనే ఆమె చనిపోతే అందరూ ఏడుస్తున్నారు. అమ్మో! ఈ దోర్క ఉన్నప్పుడు మాకెంతో సహాయకరంగా ఉందని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె ధర్మ కార్యాలు, ఆమె సత్క్రియలు చాలా శ్రేష్టమైనవిగా ఉన్నాయి. కనుక మధ్యాహ్న సమయంలో మనం గమనించేదేదంటే రూతులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు. మీరే చెప్పాలా? మొట్టమొదటిగా ఆమెలో ఏముంది? చిన్నదిగా, తగ్గింపు కలిగిన జీవితము. రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే యవనురాలుగా ఎదుగుతూ వచ్చింది. మూడవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే దాసురాలుగా ఉంది, తగ్గింపు. నాలుగవదిగా చూస్తే కుమారత్వంలోకి, సమీపత్వంలోకి మార్చబడుతూ వచ్చింది. తర్వాత ఐదవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రయాసపడుతూ వస్తుంది. ఆరోదిగా మనం చూస్తే నిలకడగా ఉంది. ఏడవదిగా చూస్తే సత్క్రియలు. ఎంత అద్భుతమైన అనుభవంలోకి తాను మార్చబడింది. కానీ రక్షించబడి దేవుని బిడ్డగా చేయబడిన ఆ స్త్రీ నయోమిలో ఉన్న బలహీనతలేంటో కూడా మనం చూసి ముగిస్తాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ! 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 చాలు. ఇప్పుడేమైంది? మోయాబు దేశానికొచ్చింది. రాగానే భర్త చచ్చిపోయినాడు. భర్త చచ్చిపోయినప్పుడు బుద్ధి రావాలనా? రాదా చెప్పండి? అరే! నేను దేవుని ప్రజలను వదిలిపెట్టొచ్చిన తర్వాతనే గదా నాకిది జరిగింది అని ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేవుని ప్రజల మధ్యకు వెళ్ళిపోవాలా. కానీ ఇక్కడ చూస్తే ఆమెకు ఆ గ్రహింపు రాలేదు. ఏమైందంటే ఆమె ఇంటిలో పరిస్థితి తారుమారైనప్పటికిని ఆమె జీవితంలో మార్పు రాలేదు. ఎవరికి? నయోమికి. కనుక ఎటువంటి నష్టానికి కారుకురాలైందో మనం చూస్తుంటున్నాం. తర్వాత 4వ వచనం కూడా చదవండి. ఆ! 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 చాలు. తర్వాతేంటంటే బెత్లెహేంలో వాళ్ళని పెళ్లి చేసుకునే బదులు అన్యుల మధ్యకెళ్ళిపోయింది. అన్నీ గూడా ఈమె జరిగిస్తుంది. నష్టం జరిగినప్పుడు బుద్ధి రావట్లేదు. పిల్లలకి అన్యుల్లో చేసేస్తుంది. కనుక ఇక్కడ చూస్తే రక్షించబడి కొద్దిలో రక్షించబడిన రూతులో ఎన్ని మార్పులున్నాయి. రక్షించబడి దేవుని ప్రజల మధ్య ఉన్న ఈ నయోమి యొక్క పతనమైన జీవితాన్ని చూడండి. భర్త చనిపోయినా జ్ఞానం రాలేదు. పిల్లలను అన్యుల మధ్యకు ఇచ్చేస్తా ఉంది. తర్వాత 5వ వచనం చదవండి. ఆ! ఆ!
చాలు. ఇక్కడేమైంది? మొదటి సంవత్సరమే బుద్ధొచ్చుంటే మిగతా వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇక్కడ చూస్తే 10 అనేది శ్రమకు గుర్తు. 10 సంవత్సరాలు అక్కడ ఉండి అన్నీ పోయింది. అన్నిటిని కోల్పోయింది. కనుక నయోమిని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రక్షించబడిన మనము లోకంలోకి వెళ్ళిపోదు. మనము బెత్లెహేములోనే, దేవుని ఇంటిలోనే ఉండాల మనము. ఈ దేవుని ఇంటిలోనే ఆశీర్వాదము. ఈ దేవుని ఇంట్లో మనం చూస్తున్నాము. సీయోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 6 వచనము. సీయోనులో దేవుని ఇంటిలో ఆశీర్వాదం ఉంది. దేవుని ఇంట్లో ప్రార్థనకు జవాబు ఉంది. అవన్నీ చూడటానికి సమయం లేదు. ఇక్కడ ఏంటంటే దేవుని ఇంటిని, దేవుని ప్రజలను వదిలిపెట్టి వెళ్ళటమే మరణం సంభవించింది. మరలా ఏమైంది? తొందరగా వెళ్ళిపోయింటే ఆ 10 సంవత్సరాల్లో పిల్లలు కూడా బ్రతికేవారు. కనుక అట్లా నష్టం చేసుకుంది. తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే 13వ వచనం చదవండి. 13వ వచనం. ఆ! ఆ! చాలు. ఇక్కడేమి చేస్తుందంటే, ఎవరైతే ఆమెను నమ్ముకున్నారో వాళ్ళని విడిచిపెట్టబడింది. ఇప్పుడు ఓర్ప ఏమైపోయింది? దేవుడిని వదిలిపెట్టింది. ఆఖరికి లోకంలోకి వెళ్ళిపోయి, ఇంతకాలం ఆమె దగ్గర దేవుని గురించి తెలుసుకొని గూడా, ఓర్ప జీవితంలో నష్టానికి నయోమి కారకురాలైపోయింది. ఇంకా చూడండి ఆమెలో ఉన్నట్లు చూస్తూ వచ్చినట్లయితే 20 వచనం చదవండి. ఆ! ఆ! చాలు. ఇప్పుడేమంటుందంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాడు. ఇప్పుడు ఎవడి మీదకి పోయింది? ఇందాక ముందు భర్త మీదకి పోయింది, పిల్లల మీదకి పోయింది, కోడళ్ళ మీదకి పోయింది. ఇప్పుడు డైరెక్ట్‌గా దేవుని పోయింది. దేవునికి చెప్పిపోయిందా ఈమె? నేను మోయాబు దేశానికి వెళ్తాను ప్రభు అని అడిగిందా? ఇప్పుడేమంటుందంటే, సర్వశక్తుడే నాకు దుఃఖం కలుగజేసినాడు. అనేక సార్లు మన జీవితంలో నష్టాలు చేసుకొని, దేవునికి వ్యతిరేకంగా చేసుకొని, దేవుడిని నిందిస్తా. ఏం దేవుడులే, ఆయన నమ్ముకుంటే నాకేమైంది? ఈజీగా దొరుకుతాడు దేవుడు. ఆయన నమ్ముకుంటే నాకు ఏమి సుఖం వచ్చింది? కనుక దేవుని మీదకి పోకూడదు. అన్నీ మనమే చేసుకుంటాం. దేవుని దగ్గర ప్రార్థన చేయము. దేవుని సన్నిధిలో కనిపెట్టము. దేవునికి అప్పజెప్పము. దేవునికి చెప్పకుండా వెళ్ళిపోతాం ఎక్కడికంటే ఎక్కడికి. ఆఖరికి ఈ నయం ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసెను. నన్ను నయోమి అనొద్దు. మార నయోమి అంటే మధురము. నేను బెత్లెహేంలో మధురముగా ఉన్నాను. ఇప్పుడు ఏమైపోయినాను? చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయాను. కనుక గుర్తుపెట్టుకోండి. కష్టాలైన, బాధలైన, శ్రమలైన ఆ దేవుడిని నువ్వు హత్తుకుంటే నీ జీవితం మధురకరమైన జీవితమే. మారా జీవితం కాదు. ఎప్పుడైతే ఆ దేవుడిని వదిలిపెట్టి నయోమిలాగా వెళ్ళిపోతావో నీ జీవితంలో అంతా చేదైనదే వస్తది. ఇంకొకటి రాదు. కనుక మనం గమనించేదేంటంటే ఇంకా ఏమంటుంది 21వ వచనంలో? నేను సమృద్ధిగాని దాన్నై వెళ్ళినాను. ఆ! ఇప్పుడేమంటున్నాడు? సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచిగా ఉన్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వే ఆశపోతు ఎక్కువైపోయింది. ఈ బెత్లెహేములో కన్నా మోయాబులోకి పోతే మస్తుగా సంపాయిస్తా. అందరికంటే కోటేశ్వరాలవుతానని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయినావు. ఇప్పుడేమంటున్నావు? సర్వశక్తుడు నాకు నీకు సర్వశక్తుడు పొమ్మనే చెప్పలే. కనుక దేవుని మీద మనం నిందలు మోపుతాం. కనుక ఈ సమయంలో మనం ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం. రూతు దేవుని మీద ఆధారపడటం వల్ల అంతకంతకు వర్ధిల్లింది. చూడండి రూతు గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో ఎట్లా వర్ధిల్లిందంటే 12వ వచనం చూడండి. 4, 12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె. ఇప్పుడేమైపోయింది కుటుంబము? రూతు వచ్చింది, బోయాజును వివాహం చేసుకుంది. ఇప్పుడు ఏమైందంటే బెత్లెహేములోనే వారు ఆశీర్వదించబడిన ప్రజలు. నువ్వు ఏ ఇంటిలో అయితే అడుగు పెట్టినావో, ఏ దేవుని ఇంటిలో అడుగు పెట్టినావో ఆ ఇంటిలోనే నీకు ఆశీర్వాదం కలగాల. ఆ ఇంటిలో నుండే నువ్వు ఆశీర్వదించబడాలా. బెత్లెహేంకి వచ్చింది రూతు. బెత్లెహేం ప్రజలతో కలిసిపోయింది. నమ్మకంగా ఏడంతల శ్రేష్టమైన లక్షణాలు కలిగింది. ఆ దేశంలో ఆశీర్వదించబడింది. నయోమి దేవుని ఎరిగి కూడా దేవునికి నమ్మకంగా లేని కారణాన్ని బట్టి శ్రమానుభవంలోకి వెళ్ళిపోయింది. అది మామూలు శ్రమ కాదు. నన్ను
మధురమని పిలవబాకండి. నా పేరు చేదు. నా పేరు చేదు. కనుక మనం చాలా జాగ్రత్తగుండాలి. రక్షించబడిన మనము ప్రభు రాకడ వరకు, పరలోకంలో చేరే వరకు ఈ భూమి మీద ప్రభువుకు మనము నమ్మకంగా ఉంటే, దేవుడు మనలను, మన కుటుంబాలను, సంఘాలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము. ఎవరైతే ఇంకా రక్షించబడకుండా, మారు మనసు రక్షణ అనుభవం లేకున్నట్లయితే, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఎన్నోసార్లు నీ మందిరానికి వస్తున్నా గానీ, నా పాపములు క్షమించమని నేను దేవుణ్ణి మిమ్మల్ని అడగలేదు. ప్రభా, నా కొరకై సిలువలో చనిపోయినావు, సమాధి చేయబడినావు, తిరిగి లేచినావు. నీ రక్తంతో నా పాపాలు కడుగు నాయనా. నా బిడ్డగా నిన్ను నా కుమార్తెగా ఉంచుకో. ఉంటే ఈ లోకంలో నీ కొరకు బ్రతుకుతాను. చనిపోతే నీ రాజ్యంలోకి వస్తానని ఎవరైతే ఇంకా రక్షణ మారు మనసు అనుభవంలో లేరో, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు పాదాలు అడుగుదాం. యేసయ్యా, నా పాపాలు క్షమించు. మీ యొక్క రక్తంతో నా పాపాలు కడుగు. నన్ను నీ కుమార్తెగా చేసుకోమని అడుగుదాము. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. ఎస్తేరు ఏ రీతిగా ఏడంతల శ్రేష్టమైన లక్షణాలు కలిగిందిగా ఉందో, రూతు ఏ రీతిగా ఏడంతల శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వారుగా ఉన్నారో, అలాంటి శ్రేష్టమైన లక్షణాలను మనం కూడా కలిగి భూమి మీద జీవించాలా. జెరుషా వలె, నయోమి వలె నష్టానికి కారకులుగా మనం ఉండకూడనట్లు ప్రభు పాదాలు పట్టుకోవాలి. కనుక ఈ సాయంకాలం, ఈ మధ్యాహ్న సమయంలో ఇంకా ఎవరైతే రక్షించబడలేదో మోకాళ్ళ మీదకి వస్తాము. ఒక 2 నిమిషాలు ప్రభువుని అడగండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు నాయనా. మీ యొక్క రక్తంతో నా పాపాలు కడుగు నాయనా. నన్ను నీ బిడ్డగా చేసుకో నాయనా. ఉన్నంత కాలం ఈ భూమి మీద నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చనిపోతే నీ రాజ్యంలోకి, మహిమలోకి నన్ను తీసుకొని వెళ్ళమని మౌనంగా దేవుని అడుగుదాం. అందరు మోకాళ్ళ మీదకి రండి. అందరు మోకాళ్ళ మీదకి వచ్చి మౌనంగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రేమగల పరలోక తండ్రి, జీవంగల నాయనా, మరొకసారి నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తుంటున్నాను. ఉదయకాలం 2 సెషన్స్‌లో మీరు మాకెంతో సహాయం చేస్తూ వచ్చినారు. ఏదైతే విత్తబడుతూ వచ్చిందో ఆ మాటలన్నిటిని మా జీవితాల్లో ఫలింపచేయండి నాయనా. ఈ కడవరి దినాల్లో ప్రభా, రూతు వలె, ఎస్తేరు వలె శ్రేష్టమైన లక్షణాలు కలిగి మీ కొరకు జీవించుటలో కృపను అనుగ్రహించండి. ఈ రీతిగా విత్తబడిన ఈ శ్రేష్టమైన మాటలను ఫలింపచేయండి. ఎవరైతే మీ సన్నిధిలో తమ పాపాలు ఒప్పుకున్నారో వారిని మీరు క్షమించండి. మీ రాజ్యమునకు, మహిమకు మీతో కూడా ఉండకు సిద్ధపరచండి. మిగతా సమయాన్ని మీరు మాకెంతో ఆశీర్వాదకరంగా అనుగ్రహిస్తారని నమ్ముతూ, స్తుతిస్తూ మా ప్రభును, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ధన్యకరమైన నామంలో ప్రార్థించి వేడుకొని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేవండి. లేసేసి 2:30 కల్లా మళ్ళీ వచ్చి కూర్చోవాలా. ఎవరు ముచ్చట్లు పెట్టుకోవద్దండి. వెంటనే భోంచేసి వచ్చి ఈడ కూర్చోవాలా. తర్వాత సెకండ్ సెషను ప్రారంభమవుతుంది.